విచిత్రమైనటువంటి అంశాలు ఇప్పుడు. ఒకటి, రఘురామకృష్ణరాజుకి నరసాపురం ఎంపీ కావాలి. అది భారతీయ జనతా పార్టీ తీసుకుంది, రఘురామకృష్ణరాజుకి ఇవ్వలేదు టికెట్. ఎందుకంటే అసలు ఆయన మా సభ్యుడే కానప్పుడు మేము ఎందుకు ఇస్తామంది. ఆ తర్వాత ఆయన ముందు అయితే ఎవడో కండవాన గొప్ప, ఆఫ్టర్ ఆల్ సో కాల్డ్ ఇవన్నీ మాట్లాడుకొచ్చారు, అయిపోయింది. తర్వాత ఏదో ఒక కండవా కప్పుకోపోతే ఏ పార్టీ నన్ను పట్టించుకోద్దని గ్రహించాక తెలుగుదేశం కండవా కప్పించుకున్నారు చంద్రబాబు గారి సమక్షంలో. తర్వాత ఉండి సీటు ఆయనకేనని చెప్పేసి చెప్పుకొచ్చారు చంద్రబాబు గారు. బట్ ఉండిలోనే కూర్చుని ఉండి ఆయన్ని పిలిపించి ఏం మాట్లాడారో తెలియదు. ఆయనకి మాత్రం నేను చూస్తున్నానులే, నరసాపురం పైన వాళ్ళతో మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఆయన పంపించేశారు. ఇటు నువ్వే ఉండి అని చెప్పి ఈయనకి చెప్పేశారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఆ ఉండిలోకి వచ్చి రఘురామకృష్ణరాజు ప్రచారం చేస్తుంటే ఇదేంటి సార్ అంటాడు ఆయన. అటు నరసాపురం ఆయనకి అప్పటిదాకా ఉన్నటువంటి నరసాపురం ఎంపీ క్యాండిడేట్ శ్రీనివాస్ వర్మకి అదొక సమస్య. ఇప్పుడు తాజా అంశం ఏంటంటే ఎంపీ సీటు తీసుకుని ఎమ్మెల్యే సీటు అక్కడ ఏంటి ప్రచారంలోకి వచ్చింది, నరసాపురం ఎంపీ సీటు రఘురామకృష్ణరాజుకి ఇచ్చి ఉండి అసెంబ్లీ సీటు బీజేపీ తీసుకోమని. అందుకు నేను రాత్రి మనం ఆయన ఇంటర్వ్యూ కూడా చూసాం కదా, శ్రీనివాస్ వర్మ గారి ఇంటర్వ్యూ నా దాంట్లోనే ప్రొజెక్ట్ చేసాం. ఉండి ఒకప్పుడు నేను అడిగిన మాట వాస్తవం, ఇప్పుడు ఉండొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇద్దరు కడుపు కొట్టాలా, శివరామరాజుది కలవపూడి శివది, అట్లాగే రామరాజు కడుపు కొట్టాలా, ఎలక్షన్స్ ముందు అట్లా చేయడం కరెక్ట్ కాదని నైతికంగా మాట్లాడారు ఆయన. అదే సందర్భంలో రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటి అంటే మొన్నటిదాకా ఆ శ్రీనివాస్ వర్మ అభ్యర్థి అని ధృవీకరించి అంతా కథ అయ్యాక ఇప్పుడు ఈయన వల్ల గొడవ వస్తుంది. ఇప్పుడేంటి, ఉండి తీసుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. అంటే ఒక ఎంపీ సీట్ వదులుకుని ఎమ్మెల్యే సీట్ ఎందుకు తీసుకుంటుంది, అందుకని ఎంపీ సీటుకి బదులుగా ఏలూరు ఎంపీ సీటు ఇస్తామని ఓ ప్రతిపాదన పెట్టారు. మొన్నటిదాకా ఫస్ట్ అసలు అడిగింది అదే, ఏలూరు ఎంపీ సీటే బీజేపీ, అది ఇవ్వాల. తపనా చౌదరి అక్కడ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇది తీసుకుని వదులుతారు. అయితే ఇదంతా బీజేపీ అధినాయకత్వం ఒప్పుకోవాలి. ఎన్నికలేమో వచ్చేసినాయి ముందుకి, మరి ఏం జరుగుతుందో చూడాలి.